అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను, దోసకాయ బాజీ. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ మా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే డోంట్ ఫర్గెట్ టు హిట్ ఎ బెల్ ఐకాన్. దోసకాయ బాజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేయాలో చూద్దాం పదండి. కప్పుతోనండి, ఈ కప్ మెజర్మెంట్ కోసం మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. ఈ కప్పుతోటి 1.5 కప్ దోసకాయ తురుము. దీన్ని నేను పీల్ అవుట్ చేయలేదు అండ్ సీడ్స్ కూడా తీయలేదు. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు, కర్డ్, కొత్తిమీర అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. 1/2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, వేసుకోవాలి. ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి వేయించుకున్నవి మనం చిన్న రోట్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని ఇది ఇందులో వేసేసుకోవాలి. మా ఇంట్లో కారం చాలా తక్కువ తింటారు కాబట్టి నేను వేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం కారం కావాలంటే ఇంకొకటి 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇందులోనే 4 స్పూన్స్ ఆఫ్ పెరుగు, అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. నేనైతే ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇది మిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిక్స్ చేసాం కదండి, ఇప్పుడు అందులోనే పోపు కోసం చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆయిల్ వేడెక్కాక మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర, పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. అండ్ కొత్తిమీర. చూసారు కదండి దోసకాయ బాజీ ఎలా చేయాలో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.